ఇకపోతే చూడండి మిత్రులారా, యాసంగిలో సాగు సంకటంగా మారిందట. సాగునీటికి తనలాట, ఊరూరు పోరుబాట. పంటలు ఎండుతున్న దశలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కిరు. తాజాగా శుక్రవారం అంటే నిన్న కరీంనగర్ జిల్లా చుప్పదండి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టిర్రు. రేవల్లి మినీ ట్యాంక్ మన నుంచి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వము, నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా అనను. ఒక 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడాలు బంద్ చేసింది. వాళ్ళు కట్టడం తెలియదు, కూల్చడం తెలుసు, హిందూ ధర్మం మీద దాడి చేయడం తెలుసు, దాచుకోవడం తెలుసు, దోసుకోవడం తెలుసు, గ్రూపులు కట్టడం తెలుసు, కక్షలు కట్టడం తెలుసు, మోసాలు చేయడం తెలుసు, ఎట్లా మోసం చేసి ఓట్లు వేయించుకోవడం తెలిసింది. వాస్తవంగా ఒక కట్టడం కట్టి బతుకుల్ని నిలబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం 30 ఏళ్ళ నుంచి చేస్తలేదు. గతంలో చేసింది నేను కాదనట్లేదు, కానీ 30 ఏళ్ళుగా గతంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్గా మారి హిందూ ధర్మం మీద దాడి చేయడం, ఈ దేశానికి ద్రోహం చేయడం, శత్రు దేశాలతోటి దోస్తాన్ చేయడం, ఈ దేశం మీద కుట్రలు చేయడం తప్ప ఇంకోటి ఏమీ లేదని చెప్పేసి ఆగ్ల శ్రీనివాసరెడ్డి కాదు, యావత్ భారతదేశం ఘోషిస్తుంది. అయినా కూడా ఈ కాంగ్రెస్కు బుద్ధి రాదు మిత్రులారా, ఈ కాంగ్రెస్కు సోయి రాదు మిత్రులారా. ఇలా తెలంగాణ ప్రజల్ని వంచి ముంచి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరుతో తెలంగాణను, ఇంత అద్భుతమైన తెలంగాణను మోసం చేసి ఇలా రైతులకు నీళ్ళు ఇచ్చేలేని పరిస్థితిలో ఉంది. ఎందుకు నీళ్ళు అంటే వీళ్ళ కట్టే ముఖమా, చేసే ముఖమా?